మాది బోడ మంచితండ సార్. నా పేరు బోడ వీరన్న. నేను ఈ ఊరు సర్పంచ్ని. ఇక్కడ కొద్దిగా మర్డర్ జరిగింది. ఈ మర్డర్ జరగడం వల్ల పోలీసులు పకడ్బందీ నిర్వహించిండు. ఇక్కడ అనుమానితులను వల్ల కొద్దిగా ఒక ఇద్దరికి దాడి జరగడం జరిగింది. ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. దీంట్లో చేసిన లెవెల్లో మంచో లెవెల్లో బయటకు వస్తుంది. అంతవరకు ఏం లేదు, మేమేం చేయలేం. పోలీసు వాళ్ళ కాడ ఉంది అంతా. ఏమన్నా సార్ వాళ్ళు చూస్తారు. మర్డర్ జరిగింది. ఇవాళ అనుమానితుల మీద కొద్దిగా దాడి చేయడం జరిగింది. ఆ దాడి వల్ల ఇద్దరు సార్లకు దెబ్బలు తాగడం జరిగింది. పోలీసు పకడ్బందీ ఏర్పాటు చేసిళ్ళు. దాన్ని బట్టి ఫాలో అవుతాం మేము. ఏమన్నా అది గుంసి అనేది డాక్టర్ది, అది ఆర్ఎంపీది. ఆయన పేరు భరత్, వేరే ఊళ్ళో ఉంటాడు. ఆయన ఇక్కడ ఆర్ఎంపీ ఉండడం మాకు అవసరమని ఆయన తెప్పించినాం. ఆయన కొద్దిగా ఆ దాడిలో ఆ మర్డర్లో పాల్గొనడం వల్ల ఆయనకు కొద్దిగా ఇది చేయడం జరిగింది. అది ఏది బయటికి రాలేదు. ఏదన్నా పోలీసు వాళ్ళ కానించి ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి మేము ఏదైనా చేయగలుగుతాం. తండ్రులు ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి సార్. వాళ్ళ కాడ ఉంది పాత బండి ఉండేసరికి తండ్రుల కోపంలో అది నింపేయడం జరిగింది. అది కొత్త బండి కాదు, పాత బండి. అదేం చేయలేదు, దాని గురించి ఏం చేయలేదు తండ్రులు. ఓకే, ఏమైనా ఉంటే సార్ వాళ్ళు చూసుకుంటారు. పై నుంచి వెళ్ళి ఆదేశాలు వచ్చినాక దాన్ని బట్టి ఏమన్నా చేయగలుగుతారు. అనుమానితులు ఎవరు అంటే ఇప్పుడు అది బయటికి రాలేదు సార్. ఏదో అనుమానితులని వాళ్ళ ఆయన పేరు భరత్ అనేది, బాలోజీ అనేది అనుమానితులు. అది మా ఊళ్ళో అంటారు కానీ అది ప్యూర్ బయటికి రాలేదు. బయటికి వస్తే దాన్ని బట్టి ఏమన్నా మాట్లాడతారు. మహబూబాద్ జిల్లా కేసముద్రం డివిజన్, మహబూబాద్ డివిజన్, మహబూబాద్ జిల్లా కేసముద్రం బోడమంచి తండాలో నా ముఖ్య వీరన్ అనే వ్యక్తి హత్యకోవడం జరిగింది. దాంట్లో భాగంగా హత్యకి కారణటువంటి బాలాజీ మరియు భరత్ ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్నాం. విచారణలో భాగంగా ఈ మృతుడు ముఖ్య బాలాజీ భార్య విజయని కూడా పోలీస్ సిబ్బంది వచ్చి విచారణలో భాగంగా అదుపులో తీసుకుని ప్రయత్నించే క్రమంలోని ఈ బోడమంతండ గ్రామంలో కొంతమంది మహిళలు ఆ యొక్క విజయపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమెని రక్షించే క్రమంలో కొంతమంది కళ్ళ కొట్టడం ప్రయత్నించారు. దాంట్లో మా ఎస్ఐ నరేష్కి చిన్న మైండ్ ఇంజూరీ అయింది, కళ్ళ దెబ్బ జరిగింది. ఇమీడియట్గా ఆమెని అదన బలాలు తీసుకొచ్చి అదుపులో తీసుకోవడం జరిగింది. కొంతమంది ఈ భరత్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టరు. గ్రామంలో చిన్న టీలాలో ఆర్ఎంపీ చికిత్స చేస్తూ ఉంటాడు. ఈ పబ్లిక్ ఆవేశంతోనే ఆ టీలాని పగలగొట్టి దానిలో ఫర్నిచర్ అది కూడా బయట తగలడం జరిగింది. వివిధ సంఘటనల మీద పై అధికారులు ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసుకొని దానిలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ నిందితులు కూడా కఠినంగా తీసుకోవడానికి ప్రొడ్యూషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు దర్యాప్తు తెలుస్తుంది. అందులో ఉన్నారని విచారణ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.